తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రగతి ఉంది. దాని తర్వాత రుజు మార్గంలోకి వెళ్తున్నాడు. దాని ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉండబోతుంది, ఈ నవంబర్ మాసంలో వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 15వ తారీఖు మధ్యాహ్నం 2:44 నుండి శని రుజుమార్గంలో ప్రారంభమై 2025 మార్చి 9 రాత్రి 9:44 వరకు 135 రోజుల పాటు శని రుజుమార్గంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాల్లో శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలానే 4వ స్థానం కానీ 8వ స్థానం కానీ జన్మంలో కానీ వ్యయంలో కానీ ద్వితీయంలో కానీ ఉంటే చెడు ఫలితాన్ని ఇస్తాడు. మిగతావన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. మరి మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నాడు. నవంబర్ 15 నుంచి రుజు మార్గంలో ఉండి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొన్ని విషయాల్లో కొంత ఆలస్యం జరుగుతుంటుంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ధనపరంగా కానీ ఆర్థిక ఆదాయాల్లో ఆర్థిక సంక్షోభం లాంటివన్నీ ఉండవు. కానీ ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటుంటారు, రుణబాధలు తగ్గించుకుంటారు. అలానే రుణబాధలు తగ్గించుకోవడంతో పాటు ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం అనేది ఉంది. కానీ కుటుంబంలో చిన్న చిన్న విషయాలకి చికాకులు కలగకూడదు. అంటే సంతానపరంగా అనుకోవచ్చు, భార్యాభర్తల యొక్క సమస్యలు అనుకోవచ్చు. అలానే మనం ఒకళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే సూచనలు ఉండవు. ఈ 135 రోజుల కాలంలో కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వద్దండి అంటే మీ భర్తకో, కొడుకో, తండ్రికో, అన్నకో తమ్ముడికో, లేకపోతే మీ వాళ్ళు చుట్టాలో రిలేటివ్స్ కాదు. బట్ ఎవరికైతే మనం వాళ్ళు మంచిగా చెడా అని ఆలోచన చేసి వాళ్ళకి మాత్రమే ఇవ్వకూడదు. మంచి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, తప్పు లేదు. అది కూడా మితంగా కొంత మాత్రమే డబ్బులు ఇవ్వాలి, కానీ అందరికీ అలాని కాదు. అయితే పొదుపును పాటించాలి. కొంత ఈ 135 రోజుల పాటు డబ్బు వస్తుంది కదా అని ఖర్చు చేయకూడదు. ఆర్థిక పరంగా ఇన్కమ్ అనేది మీకు గ్రోత్ అవుతుంది. ఇన్కమ్ అనేది గ్రోత్ అయినా కూడా ఆ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిక్రీజ్ కాకుండా కొంత పొదుపు చేయండి. కాలం అనేది ఎలా ఉంటుందో జీవితంలో ఎవరికి తెలియదు. కాలం అనేది కాటేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ గ్రహస్థితి అనేది మనకు అనుకూలంగా లేదు అన్నప్పుడు ఎప్పుడు కూడా నిజంగా నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలి. నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలంటే ఉన్న నిజాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా రాశి ఫలాల్లో ఉన్న నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటే ఎమ్మటే దానికి రెమెడీ చుట్టూ అల్లుకున్నట్టే మనం. ఇప్పుడు నాయకంటి గారు పొదుపును పాటించమండి అని మకర రాశి వాళ్ళకి చెప్తే మీరు ఖచ్చితంగా పొదుపు పాటిస్తే మీరు మంచి జరిగినట్టే అర్థం. మీకు అంటే 70% మీకు మంచి జరిగినట్టే అర్థం. వస్తువులు కొనుగోలు చేయటంలో ఎంతవరకు కొనుగోలు చేయాలో అంతవరకే కొనుగోలు చేయండి. అలానే ఊరికే విపరీతంగా బట్టలు కొనటం ఒకటి, అనవసరం పని లేని వ్యవహారాలకి కొన్ని కొనుగోలు చేయొద్దండి. అయితే పనికొచ్చే వ్యవహారాలు కొనుగోలు చేయండి. హాస్పిటలైజేషను, ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం పట్ల కూడా కొంత ఇబ్బందులు కలిగే వాతావరణం ఉంటుంది. దానికి హాస్పిటలైజేషన్ వెళ్ళాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, తప్పదు దానికి. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయండి. కానీ వాహనాలు ఈ 135 రోజుల్లో కొనుగోలు చేయొద్దండి. వస్త్రాలు ఇంపార్టెంట్ అయితేనే కొనుగోలు చేయండి. నూతన వస్త్రాలు ఏది కూడా ఇంపార్టెంట్ కాకపోతే కొనుగోలు చేయొద్దండి. అంటే అసలు విషయాలకి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టండి. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని ఎంబటే డబ్బులు ఉన్నాయి కానీ తగలెత్తేద్దండి. డబ్బులు తగలబెట్టకూడదు. డబ్బులు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఎంతవరకు మనం ఖర్చు చేయాలో అంతవరకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. డబ్బును పొదుపును పాటించాలి. మితాన్ని ఆలోచన చేయాలి. డబ్బులు అనవసరంగా మనం ఖర్చు చేసుకొని సరైన నిర్ణయం లేకుండా, సరైన ప్లాన్ లేకుండా లైఫ్లో జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్తేనే చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకోండి 135 రోజుల పాటు. అంటే ఏదైనా ఒక గ్రోసరీ స్టోర్కి గాను అనుకోవచ్చు, ఒక బట్టలకు గాను, ప్రతిదానికి కూడా ఒక జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తుల్లోకి ప్రమోషన్లు రావటం ఒకటి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండటం, నూతన వ్యాపారాలు చేస్తారు, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది, వాహన సౌఖ్యము, స్త్రీ సుఖము,
అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. సంతానం డెవలప్మెంట్ చెందటం ఒకటి, సంతానం లేని వ్యక్తులకు కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశాలు ఉండటం ఒకటి, ప్రతి పనిలో కూడా విజయం సాధించడం ఒకటి, సర్వత్రా విజయం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. అయితే ఏంటంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి అని చెప్తున్నా నేను. ప్రణాళికాబద్ధం అంటే ఇంటిలో కుటుంబంలో చికాకుల విషయంలో కూడా జాగ్రత్త ఉండండి. బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకూడదు. బంధుమిత్రులు కూడా కొంతమంది విరోధ భావాలు పెట్టే అవకాశాలు ఉంటాయి 135 రోజుల పాటు. వాళ్ళేదో రావటం ఒకటి, చూడటం ఒకటి, వాళ్ళేదో రకరకాలుగా వీళ్ళిద్దరి మధ్యలో అనవసరంగా అన్యోన్య దాంపత్యాన్ని దెబ్బతీసే అవకాశాలు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి విషయాలు పట్టించుకోకూడదు. ఎవర ఏదని చెప్పినా కూడా ఒక చెవిలో వినాలి, ఇంకో చెవిలో వదిలేయాలి. ఏంటంటే మంచిని స్వీకరించాలి, చెడును వాడికి వదిలేయాలి. అలానే ప్రధానంలో కూడా మీకు సర్వత్రా విజయం లభించడం ఒకటి, కార్య విజయం లభించడం ఒకటి, రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచన చేస్తుంటారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతారు. కానీ చాలా ఇంపార్టెంట్ అండి ఇది, మానసికంగా ప్రశాంతత అనేది. ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్ని బాధలు, కొన్ని కష్టాలను తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు 2 విషయాలు జాగ్రత్త ఉండాలి. మానసికంగా ప్రశాంతత ఒకటి, డబ్బులు పొదుపు చేయటం ఒకటి, కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా, అంటే అత్తగారితోటి, మామగారితోటి, ఆడవాళ్ళు గొడవలు, మరుదులతోటి ఇలాంటి కుటుంబ సమస్యలు రాకుండా లౌకిక జ్ఞానంతో ప్రవర్తించి ముందుకు వెళ్తాం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందమ్మా. గురుగారు, ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటంకాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని వివాహం కానీ స్త్రీ పురుషులకు కొంత పెండింగ్లో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళి సీతారాముల యొక్క కళ్యాణం కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ, అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం కానీ, ఇలాంటివన్నీ చేయటం వల్ల కొద్దిగా వాళ్ళకి కళ్యాణానికి సంబంధించిన దోషం అనేది తొలగిపోయే అవకాశం ఉంది. కానీ బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే ఫలితాలే కాబట్టి బర్త్ చార్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు నేను చెప్పింది ఏదైతే శని యొక్క ఆరాధన చేయటం, నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాతని సూర్యుడి యొక్క ఆరాధనే కాకుండా ఆదిత్యాయ విద్మే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడికి అర్ఘ్యం విడవండి. సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల నవగ్రహాల యొక్క ప్రదర్శన కూడా చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ 135 రోజులు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.